అందరికీ నమస్కారం. నాకు బాగా గుర్తు 1.5 ఇయర్ అవుతుంది. కుక్క నాకినా, గీకినా, కొరికినా, సీకినా ఏది చేసినా సరే మీకు ర్యాబీస్ వచ్చేది, జాగ్రత్త ప్రాణాలు పోతాయని చెప్పేసి ఒక వీడియో ఇచ్చా. అమ్మ బాబోయ్! అసలు ఆ వీడియో కింద కామెంట్లు వచ్చినాయి కదా, నా వల్ల కాక ఆ వీడియోని ప్రైవేట్ చేసేసాను. ఏంది అంటే, నువ్వు చచ్చిపోతావు, మనుషులు చచ్చిపోతారు, అమ్మ అసలు తట్టుకోలేకపోయా. అసలు కామెంట్లు అంత భయంకరంగా, అంత ఫులిష్గా వచ్చాయి. కుక్కలు అంటే చిన్నప్పుడు నాకు ప్రేమే, ఇప్పుడు ప్రేమని అనలేను, బట్ అవి కూడా బతకాలంటాను. మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను, అవి ప్రాణులు, అవి బతకాలి. కానీ మనుషులు కరుస్తూ ఉంటే, ఇబ్బంది పెడుతూ ఉంటే వాటి షెల్టర్ హోమ్స్ తరలించాలి, అక్కడ ఉండి చంపాలని చెప్పాల. ఇప్పుడు నేను గతంలో చెప్పిన దానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నా. కుక్క నాకినా, గీకినా ప్రాణాలు పోతాయి అన్నానా. సందీప్ అని 7 బయ్యారం అని చెప్పేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం, ఓకే, 7 బయ్యారం. ఈ సందీప్ గొర్రెలు కాసుకుంటుండే కుర్రాడు, 20 సంవత్సరాల వయసు. వాళ్ళ నాన్న పున్నయ్య. దెన్ ఈ పిల్లోడికి రోడ్డు మీద కుక్క పిల్ల కనిపించింది, కుక్క పిల్ల చిన్నది. అరే భలే ముద్దు కొంత క్యూట్ కదా, ఇంటికి పట్టుకొచ్చాడు. ఇక్కడే మరలా చెప్తాం. ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు. ఆ అమ్మాయి తండ్రి అన్నాడు, అరే నీది ఏ జాతిరా అన్నాడు. నీ కులం కూడా కాదు, నీది ఏ జాతిరా అంటే నువ్వెవరు ఏంటి అసలు. అలా కుక్కల విషయంలో కూడా, వీధి కుక్కల విషయంలో కూడా వాటి జాతి అనేది ఇంపార్టెంట్. నాకు వాటి గురించి కరెక్ట్గా తెలియదు ఏ జాతి ఏంటని. బట్ నేనేమంటానంటే, కొన్ని వీధి కుక్కలు ఎలా ఉంటాయంటే చాలా వైలెంట్గా ఉంటాయి. ఆ వైలెంట్గా ఉన్నటువంటి విధానం వీళ్ళకి తెలియకుండా పిల్లలగా తెచ్చేసుకున్నారు. సినిమాలో మనం చూస్తాం, చిన్నపిల్లలు కూడా చంపుతున్నారు, చిన్నపిల్లలు కూడా రేపులు చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా ఘోరాత ఎన్నో పాల్పడుతున్నారు. ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉండిద్ది, వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది, వాళ్ళ హిస్టరీ అటువంటిది, వాళ్ళు ఇంకంతే, వాళ్ళు మారరు. అలా కుక్క పిల్లలేంటి, పిల్లులేంటి, ఏవైనా అలాగే ఉంటాయి స్వామి. అందుకే తెలిసి తెలియకుండా ఎవరైనా బట్టి వాళ్ళు చేరదీయొద్దు. జంతువులైనా, పక్షులైనా, మనుషులను ఎవరినైనా. వీళ్ళు చేరదీశారు. ఆ కుక్క వాళ్ళ నాన్నని కరిచింది. ఈ పిల్లోడు, ఈ సందీప్, ఆ కుక్కను మంచిగా చేసుకునే మూమెంట్లో గోకింది. వాళ్ళ నాన్నని కరిచింది. ఆసుపత్రికి వెళ్ళాడు, ర్యాబీస్ వ్యాక్సిన్లు అవన్నీ తీసుకున్నాడు. ఈ పిల్లోని గోకింది, గోరు గుచ్చుకుంది. అప్పుడు ఏమనుకున్నాడు, నా పప్పి, నేను తెచ్చి పెంచుతున్న కుక్క పిల్ల నన్నేం చేసింది, అరే గోరే కదా ఏం కాదు అనుకున్నాడు. పాపం ఆ అమాయకుడు గోరే కదా ఏం కాదు అనుకుంటూ ఆ కుక్కను మళ్ళాగా పెంచుతూనే ఉన్నాడు. ఈలోపు అతనికి సంబంధించి ర్యాబీస్ వ్యాధి వచ్చింది. ఇంట్లో భయం వేసింది, ఏమైందంటే అర్థం కాక ఆసుపత్రి పట్టుకెళ్ళారు. ర్యాబీస్ వ్యాధి వచ్చేసింది. అయ్యా వచ్చాక బతకరు, చనిపోవాలి. నా తెలుసు కోట్లో ఒకళ్ళేమో బతుకుతారు. ర్యాబీస్ వ్యాధి వచ్చి బతికిన వాళ్ళు కోట్లో ఒకళ్ళు ఉంటారు. పాపం పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్తే మొత్తం చూసి పరిస్థితి చేయి దాటిపోయిందయ్యా, చనిపోతాడయ్యా అన్నారు. చనిపోయాడు. వీధి కుక్క పిల్ల చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చాడు. అది ఇంట్లో వాళ్ళ నాన్న కలిసింది, వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించుకుని ఆయన బతికేశాడు. ఇతను గోకింది, గోరే కదా ఏం కాదనుకున్నాడు, చనిపోయాడు. మరలా చెప్తున్నా, వీధి కుక్కలైనా, పెంపుడు కుక్కలైనా, ఇక్కడ పెంపుడు కుక్కల సంగతి కూడా చెప్పాలి. పెంపుడు కుక్కలకు సంబంధించి వ్యాక్సిన్ కూడా వేయించాడు పెద్ద మనిషి, అతను చనిపోయాడు, అతను పోలీస్. ఆ వీడియోని సెపరేట్ తర్వాత ఇస్తా. ఇప్పుడైతే నేను చెప్పదలుచుకుంది, వీధి కుక్కల విషయంలో ఫుడ్ పెట్టండి, బట్ రామ్మ అంటూ దగ్గర తీయటాలు, ప్యాంపరింగ్ చేయటాలు, గోకటాలు, గీకించుకోవటాలు, నాకటాలు ఈగా వద్దు. మొన్న ఆ మధ్య కూడా, కొద్ది రోజుల క్రితం కూడా ఓ వీధి కుక్క పిల్లోడికి గాయమైంది. అది వచ్చి ఆ గాయాన్ని నాకింది, పట్టించుకోలే, ఆ పిల్లోడు చనిపోయాడు, ర్యాబీస్ వ్యాధి. ఇదే నేను చెప్పేది, ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి. కుక్క అయినా, మనిషి అయినా, పిల్లైనా, కోతైనా, వస్తువైనా, ఏదైనా, ఎవడైనా. మనిషి అయితే నీ హాల్ వాడికే, కుక్క అయితే ఇంటి బయట బయటికే, నీ సొంత మనిషి అయితే బెడ్రూమ్. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆల్వేస్ ఈ శివప్రసాద్ అనేవాడు, ఈ క్యాటలిస్ట్ సస్పెన్ అనేవాడు సమాజం మేలు కోసం బ్రతుకుతూ ఉంటాడు. ముందు నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంటే, అది చూసుకుని ఆ తర్వాత సమాజం నా ఫ్యామిలీ అంటూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, కుక్కలు చమ్మని అనట్లా, బట్ వాడితే ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలి. వీధిలో ఉన్నదాన్ని ఇంట్లో తెచ్చి పెంచుకోవాలనుకున్నప్పుడు ముందు దానికి వ్యాక్సిన్ వేయించండి. ఆ తర్వాత మీరు దాంతో జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత మిమ్మల్ని కరిసిందిరా అన్న, గీకిందిరన్నా, గోకిందిరన్నా, నాకిందిరన్నా, ముందు వ్యాక్సిన్ అయితే వేయించుకోండి ప్లీజ్, జాగ్రత్తగానే అయినా.